హాయ్ అండి. నమస్తే అందరికీ. నేను మీ కుమారి. ఈరోజు వీడియో చూద్దామా? ఇంకెందుకు ఆలస్యం? ఇదిగోనండి ఈరోజు నేను మన వాకిట్లో వేసిన ముగ్గు మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఇంకా కిచెన్‌లోకైతే వచ్చేసానండి. ముందుగా స్టవ్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇంకా ఈరోజైతే పనులైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే ముందుగా స్టవ్ వెలిగించి త్రాగడానికి హాట్ వాటర్ అయితే పెట్టేసుకుంటున్నానండి. ఒక సైడు హాట్ వాటర్ అయితే రెడీ అయ్యాయి. టీ కూడా పెట్టేశానండి. ఈరోజు మా బాబు కూడా టీ అడిగాడు. మా ఆయనకు, మా బాబుకు, నాకు ముగ్గురికి టీ అయితే రెడీ అయింది. ఇలా అందరం కలిసి కొద్దిసేపు టీ అయితే తాగిన తర్వాత నేను మళ్ళీ కిచెన్‌లోకి వచ్చానండి. ఈరోజు టిఫిన్‌లోకి క్యాప్సికమ్ టమాటో కర్రీ విత్ పూరి అండి. చాలా టేస్టీగా ఉండింది. పూరి అయితే తినేసాము. మనము అందరికీ నచ్చాలని ఉండదు. అలాగే మనకు కూడా అందరూ నచ్చాలని కూడా ఉండదండి. మనం వెళ్ళే దారి మంచిదైతే ఆ దారిలో మనకు ఎంతోమంది మంచి వాళ్ళే తోడవుతూ ఉంటారు. అలా మన యూట్యూబ్ వల్ల కొద్దిమంది మంచి ఫ్రెండ్స్ అయ్యారండి. అందులో మన అమలాపురం రాంబాబు గారు ఒకరు. లాస్ట్ వీక్ అమలాపురంలో శ్రీ సత్యమ్మ తల్లి జాతర అయితే జరిగిందండి. నాకు లాస్ట్ సంవత్సరం కూడా అమ్మవారి చీర, పసుపు, కుంకుమ, గాజులు పంపించారండి రాంబాబు గారు. ఈ సంవత్సరం కూడా ఇదిగోనండి మన ఇంటికైతే శుక్రవారం పూట వచ్చాయి అమ్మవారి చీర, గాజులు, పసుపు, కుంకుమ అలాగే జాకెట్ కూడా పంపించారండి. చాలా చాలా ఆనందంగా ఉంది. మాటలలో చెప్పలేను. ఇంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు. థ్యాంక్స్ చెప్పడం మీకు చిన్న మాటే అయ్యుండొచ్చు. ఇంకా ఇక్కడైతే నేను కొన్ని చిక్కుడుకాయలు తీసుకున్నానండి. కొన్ని కూరగాయలు తీసుకొని వచ్చాము. ఇందులో చిక్కుడుకాయలు అలాగే మేము వీటిని మొటికాయలు అంటాము. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇవి తాలింపుకైతే చాలా బాగుంటాయి. అలాగే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి కదా! వీటిని ఇప్పుడే మనము ఇలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే నార అనేది ఎక్కువగా వస్తుంది. అందుకే ముందుగా ఒక్కొక్కటి క్లీన్ చేసి పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్‌లో నుంచి తీసుకొని కూర చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా కరివేపాకు ఎంత మంచిగా ఉందో చిన్న చెట్టు. అలాగే మొన్న కుండీలలో మొత్తం అంతా తీసేసాను కదండీ! ఇప్పుడైతే కొత్తగా కొత్తిమీర అలాగే మెంతులు చల్లుతున్నాను. ఈసారి కొత్తిమీర వేసిన దాంట్లో మెంతులు చల్లుతున్నాను. మెంతులు వేసిన దాంట్లో కొత్తిమీర చల్లుతున్నాను. చిన్నప్పుడు మా నాన్న అనే మాట నాకు ఇప్పుడు గుర్తొచ్చిందండి. వేసిన పంటే మళ్ళీ మళ్ళీ అదే పొలంలో వేస్తే పంటలు రావు అనేవారు. అది నిజమే అనిపించింది. అందుకే ఈసారి నేనైతే మార్చి వేస్తున్నాను. చూద్దాం ఎలా వస్తుందో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.